హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేస్తూ, మనల్ని ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ గూడా థాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ గూడా వీడియో రూపంలో వస్తూ ఉంటాయి. సో, డైరెక్ట్‌గా మనము న్యూస్‌లోకెళ్ళిపోదాము. సో, భారత్‌లో మరో 4 విదేశీ యూనివర్సిటీస్ అని జెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. అనుమతులు జారీ చేసిన యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట. సో, ఇదెందుకు మనకి అనంటే, సో, దీనికి సంబంధించి ఒక లింక్ ఉందనమాట. అంటే నెక్స్ట్ న్యూస్‌లో. సో, దానికోసం ఈ చిన్న న్యూస్ కూడా ఒకసారి కవర్ చేద్దామని జెప్పేసి మీకు ఇది తీసుకొచ్చాను. సో, ఇక్కడ మనకి మొత్తం 4 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి పర్మిషన్ తీసుకున్నాయన్నమాట. సో, ఒకటి ఆస్ట్రేలియాకు చెందినటువంటి సిడ్నీ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేస్తారంట. తర్వాత విక్టోరియా యూనివర్సిటీ నోయిడాలో, లాట్రోబ్ యూనివర్సిటీ బెంగుళూరులో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఇంకొకటేమో ముంబైలో బ్రిటన్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీ క్యాంపస్ ముంబైలో ఏర్పాటు చేస్తారంట. అయితే ఇవి ఈ సంవత్సరం కాదు. ఈ 2026 సంవత్సరానికి ఇవి రెడీ అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ ఇయర్ మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, మీకు నెక్స్ట్ ఇంకొక అబ్బాయి, అమ్మాయి ఉన్నట్లయితే పేరెంట్స్‌కి చెప్తున్నాను. సో, వాళ్ళ కోసం మీరు ఇవి గూడా ఆలోచించొచ్చు. ఇండియాలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మీరు బీటెక్ లేకపోతే ఇంకా వేరే కోర్సులు ఏమైనా చేయాలంటే గూడా మీకు ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఇక్కడ చూడండి, ఫీజుల విధి విధానాల రూపకల్పనకు సబ్ కమిటీలు. నిన్న మనం మాట్లాడుకున్నాము. సో, దీనికి సంబంధించి ఫీజులకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్ ఈ ఫీజులు ఎలా ఏంటి ఒక 10 ఇంజినీరింగ్ కాలేజెస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. వాళ్ళంతా గూడా కలిసి కూర్చొని మాట్లాడతారు, డిస్కస్ చేస్తారని మనం నిన్న చెప్పుకోవడం జరిగింది గదా! సో, అదే మీటింగు నిన్న జరిగిందనమాట. సో, ఆ మీటింగ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా డిస్కస్ చేశారనమాట. అయితే వేరే స్టేట్స్‌లో కూడా ఎలా ఈ ఫీజులు నిర్ణయిస్తున్నారు ఏంటి అనేది ఈ స్టడీ చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనేది గూడా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ కాలేజ్ వాళ్ళొచ్చి గూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే చూడండి. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అందించాలంటారు. ఫీజులు పెంచేది లేదంటారు. మరి ఫీజు రియంబర్స్‌మెంట్ గూడా ఇవ్వరు. మళ్ళీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదంటారు అని ప్రతినిధులు పేర్కొన్నారు. సో, వాళ్ళు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి ముందుగా తెలుసుకుందాము. తర్వాత మిగిలినవి కూడా మాట్లాడుకుందాము. సో, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు వేల సంఖ్యలో సీట్లు పెంచుకుంటున్నాయి. ఫీజులు ఎంతో వారే నిర్ణయించుకుంటున్నారు. దాంతో వేతనాలు ఎక్కువ ఇస్తామని చెబుతుండడంతో తమ కాలేజీల్లో ప్రొఫెసర్స్‌ని అంటే ఫ్యాకల్టీని నిలుపుకోవడం కష్టమవుతుందన్నారు. సో, వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ అన్నమాట ఇవి. ఈ ప్రైవేట్ ఇందాక చూసిన 4 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఏవైతే ఇండియాకొస్తున్నాయో ఇలాంటివే అన్నమాట. ఇలాంటి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్, ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ సాలరీస్ ఇచ్చి ఫ్యాకల్టీని పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికెళ్తున్నారు. సో, ఇక్కడ మేము వాళ్ళని నిలుపుకోవడం కష్టంగా మారుతుందని జెప్పేసి అంటున్నారు. అందుకనే వాళ్ళకి సాలరీలు ఎక్కువ ఇవ్వాలి గాబట్టి ఫీజులు పెంచాల్సొస్తుంది అనేది వాళ్ళ వాదన అనమాట. సో, భారీగా ఫీజులు పెరిగిందని అంటున్నారు. వాస్తవానికి 2022లో తమకు ఒక్క పైసా కూడా పెరగలేదని, అందుకు కొన్ని సాంకేతిక కారణాలున్నాయని, దాంతో ఇప్పుడు ఎక్కువ పెరిగినట్లు కనిపిస్తోందని ఒక కళాశాల ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు సమాచారం. అంటే ఎవ్రీ 3 ఇయర్స్‌కొకసారి ఫీజులు రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది గాబట్టి, ఆ 3 ఇయర్స్‌కొకసారి ఈ టీఏఎఫ్ఆర్‌సీ కమిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళ యొక్క ఆడిట్ అంతా చేసి, ఫినాన్షియల్ ఆడిటింగ్ చేసి, దాని ప్రకారంగా వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్‌గా మనకి స్టేట్ గవర్నమెంట్ ఓకే చేస్తే అప్పుడు ఈ ఫీజులు పెరుగుతాయన్నమాట. సో, అది 22లో జరిగింది ఒకసారి. అయితే దాంట్లో మాకు ఏం పెరగలేదు. ఇప్పుడు పెరిగేసరికి అవి ఇవి కలిపి కొంచెం పెరిగేసరికి ఎక్కువ అనిపిస్తుందనేది ఆయన ఏదో చెప్తున్నారంట. తర్వాత ఫీజుల నిర్ధారణలో ఎన్‌బీఏ, నాక్ గ్రేడు, తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచించారు. ఇదైతే నిజంగానే జెన్యూన్ పాయింట్ అనుకోవచ్చు. నెక్స్ట్ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్
ట్రైనింగ్ సిఆర్టీకు ఖర్చు చేస్తుంటే ఆ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని వివరించారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. జనరల్‌గా స్టూడెంట్స్‌కి కావాల్సింది ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డే బీటెక్ అయిపోయిన తర్వాత ప్లేస్‌మెంట్ కావాలి. 90% స్టూడెంట్స్‌కి అదే. ఇంకొక 10% ఏమో 10-20% స్టూడెంట్స్ మాత్రం హైయర్ స్టడీస్‌కి వెళ్తూ ఉంటారు. సో మిగిలిన వాళ్ళైతే కూడా దాదాపు ప్లేస్‌మెంట్ కోసమే చూస్తారు. అదేదో క్యాంపస్‌లోనే వస్తే మాత్రం వాళ్ళకంటే హ్యాపీ ఇంకెవరు ఉండరు. వాళ్ళ పేరెంట్స్‌కి అయితే ఇంకా అంతకంటే ఇంకా వేరే గొప్ప విషయం అయితే ఉండదు. సో దాని మీద ట్రైనింగ్‌కి ఇట్లాంటి వాటికి ఖర్చు చేస్తే తప్పేం లేదు. వాటిని కూడా కన్సిడర్ చేస్తే బావుంటుందనేది నా ఉద్దేశ్యం. సో నెక్స్ట్ కొందరు ఎల్‌కేజీ ఫీజులతో పోలుస్తూ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు ఆవశ్యకతను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సో నిజంగానే కొన్ని స్కూల్స్‌లో ఎల్‌కేజీ ఫీజులు గూడా బాగా ఉన్నాయన్నమాట. 1,00,000, 1.5 ముందుగా డొనేషన్ పే చేయడమో, లేకపోతే ఇయర్లీ ఫీజే 1.5 లాక్ అలా ఉంటున్నాయి. ఆఫ్‌కోర్స్ మనం గూడా చూస్తూనే ఉన్నాం. అంతెందుకు మీరు గూడా ఇంటర్మీడియేట్‌లో ఎంత పే చేశారో మీకు కూడా తెలుసు గదా! సో దాని ప్రకారంగా ఈ బీటెక్‌లకు కూడా కొంత పెంచితే ఆఫ్‌కోర్స్ వాళ్ళు నిజంగా కరెక్ట్‌గా స్టూడెంట్స్ కోసం ఖర్చు పెడితే తప్పులేదండి. కాకపోతే వాళ్ళు ఫీజులు దండిగా తీసుకొని వాళ్ళు సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా, సరైన ఫ్యాకల్టీ లేకుండా, ల్యాబు, లైబ్రరీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ లేకుండా ఏదో ఫీజులు మాత్రమే వసూలు చేస్తే మాత్రం అదైతే కరెక్ట్ కాదు. సో అవన్నీ చేసి ఫీజులు పెంచితే ఓకే. ఇప్పుడు కొన్ని కాలేజీల్లో ఎక్కువ ఫీజు ఉంది. ఇప్పుడు సీబీఐటీ లాంటి వాటిలో 1,65,000 హైయెస్ట్, ఎంజీఐటీ ఇట్లాంటి వాటిల్లో. సో వాటిలో ఫెసిలిటీస్ ఉన్నాయని పెంచుతున్నారు. అలాంటి కాలేజీలకి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈరోజు. సో అన్ని కాలేజీలు ఆ విధంగా ట్రై చేస్తే ఆఫ్‌కోర్స్ అలాంటప్పుడు ఫీజు కట్టడానికి ఎవరు వెనకాడరు కదా! సరే కష్టమో, నష్టమో ఏదో ఒకటి చేసి ఫీజులైతే కడతారు. కానీ ఫీజులు తీసుకొని ఫెసిలిటీస్ ఇవ్వకపోతే మాత్రం అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశ్యం. సో చూద్దాం మరి ఈ కమిటీ ఏం చేస్తుంది అనేది. సో తమిళనాడులో చూడండి 65% కన్వీనర్ కోటాలో ఉంటాయంట. మన దగ్గర 70%, 35% ఏమో బి కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మన దగ్గర 30% చేస్తున్నారనమాట. ఓ 5% అటు ఇటుగా ఉంది. సో ఇది మనకి అంటే ఈ నిన్న జరిగినటువంటి మీటింగ్‌కి సంబంధించి ఈ విధంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు అని చెప్పేసి ఒక వినతి పత్రం కూడా సమర్పించారు ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి చైర్మన్ గారికి. సో జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచొద్దని యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతు తెలుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో యాజమాన్యాలు ఫీజులు పెంచకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అఫ్‌కోర్స్ ఇప్పుడున్న ఫీజులు కూడా తక్కువేం కాదండి. చాలా ఎక్కువనే ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల్లో అయితే హైయెస్ట్ ఫీజు 1,65,000. అఫ్‌కోర్స్ కొన్ని కాలేజీల్లో 35,000, 40,000, 50,000 కూడా ఉన్నాయి. సో అలాంటి కాలేజీల్లో మరి ఇంతకుముందు కూడా ఒక క్వెషన్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగారు. మరి తక్కువ ఫీజులు తీసుకునే కాలేజీల్లో ఏంటి ఫెసిలిటీస్ లేవా? మరి ఎక్కువ ఫీజు తీసుకొని వాళ్ళేం చేస్తున్నారు? ఇలా అంటే కంపారిజన్ అయితే ఉంటుంది కదా! సో మరి అది నిజమే. అది కంపారిజన్ ఎందుకు ఉండాలి? అన్ని కాలేజీలు ఇవ్వాల్సింది సేమ్ ఎడ్యుకేషన్ కదా! మరి అలాంటప్పుడు ఎందుకు తక్కువ ఫీజు? ఎందుకు ఎక్కువ ఫీజు? దానికి తగ్గట్లుగా ఫెసిలిటీస్ ఏమేమి ఉంటున్నాయి అనేది కూడా చూసుకోవాలి. సరే ఓకే. ఇక మనకి ఫైనల్‌గా మెయిన్ న్యూస్ మనకి నిన్న మధ్యాహ్నమే ఈ సెకండ్ ఫేజ్ అలాట్‌మెంట్ వచ్చేసింది. సో సెకండ్ ఫేజ్ అలాట్‌మెంట్‌లో కొత్తగా 23,509 మందికి బీటెక్ సీట్లు అలాట్ చేయడం జరిగిందనమాట. సో మొత్తంగా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్‌లో అంతా కలిపి 82,521 మందికి సీట్లు అలాట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్‌లో ఆల్మోస్ట్ 77,000 స్టూడెంట్స్‌కి సీట్లు అలాట్ చేస్తే దాంట్లో మనకి ఒక 59,000 మంది మాత్రమే ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు వదిలేశారు. సో వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పెట్టిన ఆప్షన్స్‌ని బట్టి వాళ్ళకి మళ్ళీ కొన్ని సీట్లు అలాట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఒకసారి డీటెయిల్స్‌లోకి వెళ్ళి చూద్దాము. తొలి దశలో సీట్లు పొందిన 21,402 మంది కళాశాలలు మారారు. సో ఫస్ట్ ఫేజ్‌లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఓకే. ఫీజు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మళ్ళీ అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసం ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి సీట్లు చేంజ్ అయ్యాయన్నమాట. అంటే కాలేజ్ గానీ, బ్రాంచ్ గానీ చేంజ్ అయింది. అలాంటి వాళ్ళు 21,402 మంది ఉన్నారనమాట. సో, మొత్తం టోటల్‌గా తీసుకున్నట్లయితే సీట్లు 91% ఫిల్ అయ్యాయి. తర్వాత ఈ కోస్గి గవర్నమెంట్ కాలేజ్‌లో 21% సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి. తర్వాత ఇక మనకు తెలుసు గదా! నిన్నటి వీడియోలో గూడా నేను క్లియర్‌గా చెప్పాను. సో, ఆగస్ట్ 1 తారీఖు లోపు మీరు ఫీజ్ పే జేసి ఏదైనా చేయాల్సి ఉంటే ఫీజ్ పే చేయాలి. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో చేశారు. కొంతమందికి సెకండ్ ఫేజ్‌లో కాలేజ్ మారింది. మారినప్పుడు ఏమవుతది, ఆ ఫీజు మారుతుంది. అంటే మీకు తక్కువ ఫీజు నుంచి ఎక్కువ ఫీజుకొచ్చిందనుకోండి, ఆ ఎక్స్‌ట్రా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఓకే. లేదు ఎక్కువ ఫీజు నుంచి తక్కువ ఫీజు కాలేజీకొచ్చిందనుకోండి, ఆ ఫీజు రిటర్న్ వస్తుంది మీకు. ఇప్పుడు గాదు, థర్డ్ ఫేజ్ గూడా అయిపోయిన తర్వాత మీకు రిటర్న్ వస్తుందనమాట. సో, ఆ డిఫరెన్స్ ఏదైనా ఉన్నట్లయితే కట్టాల్సి ఉంటే మీరు కట్టాలి. లేకపోతే మీకే రిటర్న్ వస్తుంది. సో, కట్టేది ఉంటే మీరు కట్టేసేయండి. కట్టేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి ఆన్‌లైన్‌లో. అది చేసిన తర్వాత మీరు రెండో తారీఖు లోపల, ఓకే, రెండో తారీఖు లోపల మీరు ఆ పర్టిక్యులర్ కాలేజ్‌కి వెళ్ళి మీరక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ గూడా చేయాల్సి ఉంటుందనమాట. వెళ్ళేటప్పుడు తెలుసు కదా, మీ సర్టిఫికేట్స్ అన్నీ గూడా ఏవైతే మీరు వెరిఫికేషన్ కోసం హెల్ప్‌లైన్ సెంటర్‌కెళ్ళినప్పుడు తీసుకెళ్లారో, ఆ సర్టిఫికేట్స్ అన్నీ గూడా జిరాక్స్ కాపీలు ఒక 2 సెట్లు లేదా 3 సెట్లు, ఆ తర్వాత ఒరిజినల్ టీసీ ఒకటి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అదర్ ఫార్మాలిటీస్, మీ ఫోటోలు ఒక 4, అదర్ ఫార్మాలిటీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు, లైబ్రరీ ఇట్లాంటివి అడుగుతుంటారు. ఓ 10,000-20,000 మధ్యలో ఉంటున్నాయన్నమాట అవి. సో, ఆ అమౌంట్ అదంతా కూడా తీసుకొని వెళ్తే అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో, మీ ఫిజికల్ రిపోర్టింగ్ అనేది క్లియర్ అయిపోతుందనమాట. దాని తర్వాత మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్‌కి ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు వచ్చిన సీట్ కాదు, వద్దు అని అనుకుంటే ఇది వదిలేసినా, క్యాన్సల్ చేసినా మీరు థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. మీరు థర్డ్ ఫేజ్‌లో ట్రై చేయడానికి లేదు. ఇక్కడితోనే మీరు ఎగ్జిట్ అవుతారనమాట కౌన్సెలింగ్‌లో నుంచి. ఓకే. రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తు చేయాల్సింది, మనకి సీసాబ్ కౌన్సెలింగ్ కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, దాంట్లో ఎవరైనా అంటే జోసా కౌన్సెలింగ్‌లో సీట్లు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకొని సీసాబ్ 2 రౌండ్లు ఉంటుంది. ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్‌కి. సో, వాటిల్లో ప్రయత్నం చేయాలనుకుంటే ఎవరైనా ప్రయత్నం చేయొచ్చనమాట. సో, రైట్. నెక్స్ట్ మనము న్యూస్‌కొచ్చేద్దాం. సో, ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 23,509 మందికి సీట్లు రావడం జరిగిందనమాట. తర్వాత సీట్లు పెరగడం, విద్యార్థులు ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడంతో నూతనంగా సీట్లు పొందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకనంటే చాలామంది నిన్న నాకు తెలిసే చాలామంది కొంతమంది కాల్ చేసి దీంట్లో వెళ్ళాలా? వద్దా? ఇది నచ్చలేదు మాకు. ఎళ్ళకపోతే ఏమవుతది? ఎళ్ళకపోతే థర్డ్ ఫేజ్ కూడా ఎలిజిబుల్ కాదు. డైరెక్ట్‌గా ఇంక మీరు ఇది వదిలేసుకొని మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లేదు థర్డ్ ఫేజ్‌లో ట్రై చేద్దామని అనుకుంటే ఇప్పుడు ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్, ఫిజికల్ రిపోర్టింగ్ 2 చేయాలి అని చెప్పేసి చెప్పాననమాట. సో, అయితే దాంట్లో మరి ఇప్పుడు సీట్లొచ్చిన వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా తీసుకుంటారని గూడా గ్యారంటీ లేదు. సో, ఎవరైతే కౌన్సెలింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి థర్డ్ ఫేజ్‌లో గూడా ఖచ్చితంగా ఇప్పటికంటే ఇప్పుడొచ్చిన దానికంటే బెటర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో, వాళ్ళందరికీ గూడా కొంచెం మంచి కాలేజీలో రావడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడొచ్చిన దానికన్నా కొంచెం బెటర్ అనమాట. ఓకే. రెండో విడత సీట్లను ఈ ఎపిసోడ్ ప్రవేశాలకు 178 కాలేజీల్లో 91,495 91,495 సీట్స్ ఉంటే దాంట్లో 83,521 మెంబర్స్‌కి సీట్లు అలాట్ అయినాయన్నమాట. అంటే 91% సీట్లు భర్తీ అయిపోయినాయి. సో, మిగిలిన సీట్లు ఎన్ని అనంటే 7,974 సీట్స్ మిగిలిపోయాయన్నమాట ప్రస్తుతానికి. అయితే లాస్ట్ టైము ఈసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఈసారి ఒక 6,377 మందికి సీట్లు రాలేదనమాట. లాస్ట్ టైం చేసిన పొరపాటు చేసుంటారా? లేకపోతే కావాలనే వాళ్ళు లిమిటెడ్‌గా ఆప్షన్స్ పెట్టారా అనేది మనకి తెలియదు. సో, మనమైతే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము. మీరు వీలున్నన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్స్ పెట్టేటప్పుడు డేటా చెక్ చేసుకొని ఆప్షన్స్ పెట్టండి. ఫస్ట్ ఫేజ్ డేటా మన దగ్గర ఉంది గదా! ఆ డేటాని
చాలామందికి ఇవ్వడం జరిగిందనమాట. సో అలా మీరు డేటా చూసుకొని పెట్టుకున్నట్లయితే ఓకే, మనకి ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రాబిలిటీ తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు ఆప్షన్లు పెడితే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అది తెలియకుండా జస్ట్ ఏదో మనకు తెలిసిన కొన్ని కాలేజీలు మాత్రమే మీరు ఆప్షన్స్లో పెట్టడం వల్ల మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీ, రిజర్వేషన్ వీటన్నిటిని బట్టి మీకు సీట్ రాకపోయి ఉండొచ్చు. ఈ 6,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కావాలనంటే థర్డ్ ఫేజ్లో ట్రై చేయొచ్చు. సీట్ అయితే వస్తుంది. సీట్లు అయితే మిగిలాయి. చూడండి ఇక్కడ మనకి 7,000 మంది, 7,900 అంటే ఆల్మోస్ట్ 8,000 సీట్లు మిగిలాయి. సీటు రాని వాళ్ళ 6,300 మంది మాత్రమే ఉన్నారు. అంటే మ్యాక్సిమం సీట్ రావడానికి అందరికీ అవకాశం అయితే ఉంది. సో మొత్తం 77 కాలేజీల్లో 100% సీట్లు కంప్లీట్ అయిపోయాయి అనమాట, ఫిల్ అయ్యాయి. తర్వాత ఈ కోస్గే కాలేజ్ ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో 198 సీట్స్ ఉంటే దాంట్లో ఓన్లీ 41 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యి 20%. సో నెక్స్ట్ వచ్చేసి 36% మంది కాలేజీలు బ్రాంచ్లు మారారనమాట. మనం ఇందాక చూసాం కదా 21,402 మెంబర్స్. సో అంతమందికి కాలేజీలు చేంజ్ అయ్యాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి 77,561 మందికి సీట్లు దక్కాయేది ఫస్ట్ ఫేజ్లో. అందులో 59,980 మంది మాత్రమే ఫీజు పే చేసి ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకున్నారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి. తర్వాత ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేసిన వాళ్ళలో 21,402 మందికి కాలేజ్ లేదా బ్రాంచ్ మారిందనమాట ఇప్పుడు సెకండ్ ఫేజ్లో. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనేది మనం ఆల్రెడీ మాట్లాడాం కదా. అయితే ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచ్ల్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో దీనికంటే క్లియర్గా ఇంకొక క్లిప్ చూపిస్తాను మీకు. ఇది క్లియర్గా ఉంది కదా. సో సిఎస్సి బ్రాంచ్లో మొత్తం 30,655 సీట్లు ఉంటే మనకి 29,488 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఇంకా 1,167 సీట్స్ ఇంకా ఉన్నాయి ఖాళీగా. సో ఇవి ఎలాంటి కాలేజీలు ఏంటి అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. బట్ అసలు మన ర్యాంకు కొంతమందికి 1,50,000 అలాంటివి వచ్చి ఉంటాయి. ఆ రేంజ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఓకే, ఇట్లాంటివి పెట్టుకుంటే సిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఆలోచించండి. ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో సీటు ఎఫర్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే అఫ్కోర్స్ మీరు వెళ్ళొచ్చు మంచి కాలేజీకే. బట్ చెప్తున్నాను, మన కౌన్సిలింగ్ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంది. ఇట్లాంటివి ఉన్నట్లయితే తప్పకుండా మీకు సిఎస్సిలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. చూడండి 1,167 సీట్లు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో కూడా అందరూ ఖచ్చితంగా ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారని కూడా గ్యారంటీ లేదు. అందులో కొంతమంది సీట్లు వదిలే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ 7,800 అంటే 7,900 అంటే 8,000కు మళ్ళీ ఇప్పుడు మిగిలిపోయే సీట్లు కొన్ని ఉంటాయి. సో అవి కాకుండా ఇంకేమైనా కొత్తగా సీట్లు యాడ్ అవుతాయి అనేది కూడా ఒక డౌట్ ఉందన్నమాట. అంటే డౌట్ ఇన్ ద సెన్స్ ఒక ప్రపోజల్ అయితే ఉంది, ఇంకా కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు. చూద్దాం, అది అప్డేట్ రాగానే మీకు అందిస్తాను. సో నెక్స్ట్ ఐటీలో 4,143 సీట్లు ఉంటే 3,877 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఒక 266 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డేటా సైన్స్ తీసుకుంటే 492 సీట్స్ మాత్రము ఖాళీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 94% సీట్లు ఫిల్ అయిపోయాయి. ఓకే, తర్వాత సిఎస్ఎంలో 15,198 ఉంటే 14,648 ఫిల్ అయిపోయాయి. 550 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఈసీ తీసుకున్నట్లయితే 1,310 ఖాళీగా ఉన్నాయి. 89% ఫిల్ అయిపోయింది ఈసీ. ట్రిపుల్ఈలో 73%, సివిల్లో 76%, మెకానికల్లో 68% సీట్లు ఫిల్ అవ్వడం జరిగిందనమాట. సో చూడండి, వీటన్నిటికీ కూడా డిమాండ్ ఉంది. కొంచెం ఈ కోర్ బ్రాంచ్లకి ఈ సంవత్సరం అయితే కొంచెం పెరిగిందనే చెప్పాలి లాస్ట్ ఇయర్ కంటే. ఈసీ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ వీటిల్లో 1, 2, 3, 4 ఒక 1,500 సీట్స్ మాత్రమే వీటిల్లో మిగిలాయి అనమాట కోర్ బ్రాంచ్ల్లో. ఓకే, సో మొత్తంగా మనకి 7,900 సీట్లు అంటే దగ్గర 8,000 సీట్లు అండ్ ఇప్పుడు మిగిలిపోయే సీట్లు వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ థర్డ్ ఫేజ్లో కరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు వచ్చిన దానికంటే బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో టాప్ కాలేజ్ వస్తుందని చెప్పలేను, మీ ర్యాంక్ను బట్టి మీకు ఇప్పుడు వచ్చిన దానికంటే బెటర్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది, అదొక్కటి మాత్రం చెప్పొచ్చు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి మనకి కంప్లీట్ అప్డేట్స్ అనమాట. సో మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.